హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. నిజం చెప్తున్నా ఈ 3 ఉంటే గనక న్యూ ఇయర్‌కి ముగ్గు స్పెషల్‌గా వేసేయొచ్చు. మెయిన్ మనకి బేస్ ఇంపార్టెంటు. బేస్ ఏమేస్తామో కలర్స్ ఆటోమేటిక్‌గా ఫిల్ చేయొచ్చు. బేస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది యూజ్ అవుతది. వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఏ ముగ్గు పెట్టడానికైనా ముగ్గు చాలా ఇంపార్టెంటు. మొన్న షార్ట్ వీడియోలో గానీ, అంతకుముందు ముగ్గులు వీడియో వారానికి సరిపడా ముగ్గుల్లో కూడా షేర్ చేసినప్పుడు అడిగారు. ఏ ముగ్గని. సౌభాగ్య ముగ్గు. ఇది మనకి పేడ రంగు అని వస్తుంది కదండీ! సౌభాగ్య అది మాట. చాలా బావుంది. బాగా రాలుతుంది ఇలా వేస్తుంటే. బరువుగా కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న 2 బాక్సులు మొన్న తీసుకున్నాను. షార్ట్ వీడియోలో షేర్ చేశాను. అడిగారు చాలామంది. అవి చాలా పడుతున్నాయి ప్రింటు. ప్లాస్టిక్‌ది 20, స్టీల్‌దయితే ₹40. ఇవేమో గిరకలు 2 హోల్స్, 4 హోల్స్, 6 హోల్స్ అలా ఉన్నాయి. ఇవి కూడా ఇప్పుడు ధనుర్మాసానికి చాలా గీతల ముగ్గులు వేసుకోవడానికి యూజ్ అవుతాయి. డీటెయిల్స్ గీతల ముగ్గులు అవి కావాలంటే కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నేను కేక్‌కి ప్యాక్ చేసిన తర్వాత వస్తది కదా! అట్టపెట్టె అది తీసుకున్నాననమాట. ఈ అట్ట కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటది. దీని మీద మనం డిజైన్ వేసుకోవాలి. నేను 3 ప్యాటర్న్స్ లాగా వేస్తున్నాను. ఒకటి ఫ్లవర్‌కొస్తది కదా! పెటల్ ఆ టైపు లీఫ్ సై డిజైన్ వైస్. నెక్స్ట్ ఒకటేమో పికాక్‌కి వేసుకుంటాం కదా! అలా. ఈ 3 తీసుకున్నాను. వీటితో మనం ఎలా వేసుకోవాలో చూపిస్తాను. నెక్స్ట్ ఒక చిన్న ప్లేట్ గానీ, టిఫిన్ చేసే ప్లేట్ గానీ రౌండ్‌గా ఉంటది గదా! అది తీసుకొని హాఫ్ హాఫ్ తీసుకోవాలన్నమాట. హాఫ్ మూన్ షేప్ లాగా ఇది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇవైతే రెడీ అయిపోయాయి గదా! ఫస్ట్ బేస్ వేయడానికి ఇది వాకిట్లో అయినా, మామూలుగా మట్టి దాని మీద అయినా, లేదా మనకి సిమెంట్ రోడ్డు లేదా గచ్చు మీద దేని మీదైనా గానీ పర్ఫెక్ట్‌గా వేసుకోవచ్చు. ఒక ప్లేట్ తీసుకొని ఫస్ట్ రౌండ్‌గా వేసుకోవాలి. ఇది న్యూ ఇయర్‌కి మనం నేమ్స్ రాసుకోవడానికి యూజ్ అవుతది. మధ్యలో నేను హాఫ్ మూన్‌ది కట్ చేశాను గదా! అది పెట్టి ఇలా వేశాను. ఈజీగా చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో షేప్. అదే నార్మల్‌గా వేయాలంటే కొంతమందికొస్తుంది, కొంతమందికి రాదు కదా! నెక్స్ట్ ఇలానే ఈ హాఫ్ మూన్ షేప్ పెట్టి 4 వైపులా ఈక్వల్‌గా రావాలి అంటే మన ప్రాపర్‌గా ఈ మోల్డ్స్ వాళ్ళు బాగా వస్తాయన్నమాట. 4 వైపులా పెట్టి మళ్ళీ ఇంకో 4 ఏసుకుంటే 8 వస్తాయి హాఫ్ మూన్ లాగా. లేదు అనుకుంటే ఈ ప్యాటర్ను ఇది మన డిజైను మన ఇష్టం. ఇవి గనక మెయిన్ ఇవి తీసుకుంటే మన ఇష్టం వచ్చినట్టు ఎన్ని అయినా సరే పెట్టుకోవచ్చమాట. నేనైతే జస్ట్ సింపుల్‌గా నేనొక డిజైన్ అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను. హాఫ్ మూన్ షేప్‌లో కట్ చేసిన దాన్ని ఒకటి పెట్టుకొని, పెట్టిన తర్వాత దీని చుట్టూ మన ఫ్లవర్‌వి పెటల్స్‌యి ఉన్నాయి కదా! అది పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ నెమలి నెమలి షేపు కట్ చేశాను కదా! ఇది కూడా పెట్టేసుకొని తీసేస్తున్నాను. మన ముక్కు నార్మల్‌గా పెట్టేసుకొని జస్ట్ కన్నులో వైట్ వేసేసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చిన కలర్స్ నా దగ్గరున్నవే వేశాను. లాస్ట్ ఇయర్ మిగిలినవ ఒక 3 కలర్స్ ఉంటే అవే వేస్తున్నాను. ఎక్కువ కలర్స్ యూజ్ చేసి ఇంకా ముగ్గుని చాలా పెద్దగా ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ లీఫ్ ప్యాటర్న్ యూజ్ చేసి 3 లీవ్స్ పెట్టాను. రౌండ్ మనం ప్లేట్‌తో తీసాం కదా! దాని చుట్టూని ఇంకో రౌండ్ లాగా గీసి, ఇక్కడ ఫ్లవర్ పెటల్ పెట్టి చుట్టూ తీసాను. ఇంకా కావాలంటే ఫ్లవర్ పెటల్స్‌ని రెండిటికి మధ్యన ఒకటి చొప్పున అలా పెంచుకుంటూ చాలా పెద్ద ముగ్గు అయితే పెట్టుకోవచ్చు. నేను జస్ట్ చిన్నది మాత్రమే చూపిస్తున్నాను. ఫస్ట్ కలర్స్ ఫిల్ చేసేటప్పుడు సరౌండింగ్స్ అంటే ఆ కార్నర్‌లో ఫిల్ చేసుకొని, తర్వాత ఫిల్ చేసుకుంటే మనకి ముగ్గు లోపల బయటికి రాకుండా ఉంటుంది. నేను ముగ్గు ప్లస్ గ్రీను, బ్లూ, రెడ్ ఈ కలర్స్‌తోనే ఈ విధంగా అయితే ఫిల్ చేసి నార్మల్‌గా మనకి నచ్చినట్టు ముగ్గుని ఇంకా బాగా రెడీ చేసుకోవచ్చమాట. ముగ్గుతోనే ఆ బ్లూ దాంట్లో రౌండ్స్ లాగా చుట్టాను. నెక్స్ట్ హ్యాపీ న్యూ ఇయర్ రాసి మనం ఇయర్‌ని మెన్షన్ చేసుకోవడమే. చాలా సింపుల్. ఈ మోల్డ్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. వాటితో పాటు కొన్ని డిజైన్స్ ఇక్కడ 2, 3 డిజైన్స్‌ని అయితే షేర్ చేస్తున్నాను. ఇవి కూడా మీకు ఈ న్యూ ఇయర్‌కి యూజ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.